సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నన్ను ఎదురు చూడనివ్వకు తల్లి, నీతో ఒక విషయం చెప్పి తీరాల్సిందే. నీ మనసు ఆనందించే వార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఒక్కసారి నీ సాయి చెప్పేది విన్నావంటే నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుందమ్మా. నమ్మకంతో ఇది విను. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈరోజు నీ దగ్గరకు వచ్చాను. ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే. చూడు తల్లి, ఇక రాబోయే రోజులలో నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండబోతోంది. ఆనందకరమైన జీవితాన్ని అనుభవించబోతున్నావు తల్లి నీవు. ఇక నీకు ప్రశాంతంగా ఉండే మంచి కాలం వచ్చేసిందమ్మా. ఇక నీ ప్రయత్నం మాత్రం నువ్వు చెయ్యి అంతే. మిగతావన్నీ తానుగా జరిగిపోతాయి. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ఓటములు, కష్టాలు అన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి ఆనందం, సంతోషం రాబోతోంది బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ ప్రతి క్షణం కంటికి రెప్పలా నేను కాపాడుకుంటుంటాను. ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా తల్లి? నీ కష్టాలను దూరం చేయడానికి. నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను గాయపరుస్తున్నారని ఆలోచిస్తూ దిగులు పడకు. నీకు చెడు చేయాలని చూసే వారి నుంచి దూరంగా ఉండమ్మా. వారి గురించి నేను చూసుకుంటాను. అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉంటు. అలా అని సాయం చేసి దానికి ప్రతిఫలం మాత్రం ఆశించకు తల్లి. ఎందుకో తెలుసా? నువ్వు ఒక మంచి పని చేస్తే దానికి 100 రెట్లు ఆ భగవంతుడు నీకు మంచి చేస్తాడు. ఇక నీ కష్టమంతా ఆఖరి ఘట్టానికి వచ్చేసిందమ్మా. నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా? లేని వారికి సహాయం చేస్తూ ఉండు బిడ్డ. మూగజీవులను ఆదరించు. జీవితంలో ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తించుకోమ్మా. ఏ జీవికైనా, ఏ ప్రాణానికైనా మంచి చేసిన వారికి ఆ దేవుడు బంగారం లాంటి జీవితాన్ని ఇస్తారు. ఈ విషయం నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా? నువ్వు ఎప్పటి నుంచో ప్రశాంతమైన, ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకుంటున్నావు కదా. అందుకే తల్లి, అందుకే ఈ విషయాలు నీకు చెబుతున్నాను. కాబట్టి ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇలా చేయడం వలన నీ జీవితం అంతా సిరి సంపదలతో పరిపూర్ణంగా ఉంటావు తల్లి. రేపు ఉదయం నీ కోసం ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారని. ఇదే ఆలోచన నీ మనసులో మెదులుతూ ఉంది కదా తల్లి. కానీ బిడ్డ, జరిగేదంతా నీ మంచికే అని తెలుసుకో. అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే రానుందాం. నువ్వు నా దగ్గర పెట్టే కొన్ని ప్రార్థనలు నేను తీర్చడం లేదని నువ్వు కొంచెం బాధపడుతున్నావు కదా తల్లి. అలాంటి సమయంలో కూడా నేను నిన్ను చూసుకుంటాను. మంచి భవిష్యత్తును నీకు అందిస్తానమ్మా. నేను నీకు ఒక తండ్రిలా మారి నీ బాగోగులన్నీ చూసుకుంటాను. ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు బిడ్డ. ఇక జరిగేవన్నీ నీ మంచి జీవితం కోసమే అని గుర్తించుకో. నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి తల్లి.
ఇక నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకు. అన్నింటిలో గెలుపు సాధిస్తావు. ఇక నీకు మంచి కాలం వస్తుందని చెబుతున్నాను కదా అమ్మా! అది అలానే జరుగుతుంది. నీకు అని రాసిపెట్టింది అలానే ఉంది తల్లి. నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను చేరబోతోంది. నీకు కావలసిన శుభవార్తను విని ఆనందపడు. నీకు ఒక సమస్య రాగానే భయపడకు. దానికి పరిష్కారం ఉంటుంది తల్లి. ఆ పరిష్కారాన్ని నా బాబా అందిస్తారు అని గట్టిగా నమ్ము. తప్పకుండా నీకు మంచి దారి చూపిస్తాను. ఇక నా వల్ల కాదు అని మాత్రం భయపడకు బిడ్డా. నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా చెప్పు? అలానే నీకు ఆ దేవుడు సమస్య ఇస్తే దానికి పరిష్కారం కూడా ఆ భగవంతుడే ఇస్తాడు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కో. ధైర్యాన్ని నీ మనసులో నింపుకో. అంతా మంచే జరుగుతుంది బిడ్డా. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు పరిగెత్తుతూనే ఉండు. అందరూ నిన్ను మెచ్చుకునే వరకు పరిగెత్తు. తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి? అర్థమైతే ఇక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు. ఏ విషయానికి భయపడకు, బాధపడకు. నేనున్నానని దృఢ సంకల్పంతో నీ ప్రయత్నం నువ్వు చేయి. చెప్పాను కదా బిడ్డా, రేపు ఉదయానికల్లా నువ్వు ఒక శుభవార్త వింటావు. ఆ క్షణం నుంచి నీ తరువాత గడియలన్నీ కూడా అద్భుతంగా మారిపోతాయమ్మా. ఎనలేని ఆనందాన్ని, ఎప్పుడూ చూడని సంతోషాన్ని నువ్వు చూస్తావు. ఇక ఆ సంతోషం, ఆనందం శాశ్వతంగా నీతో ఉండిపోతాయి. ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు. నా ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి తల్లి. ఈ తండ్రిని అడుగులో అడుగు వేస్తూ నిన్ను మంచి దారిలో నడిపించుకుంటూ అందరిలో ఉన్నతంగా నిలబెట్టేంత వరకు ఈ తండ్రి నీతోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడు. నీకు కనిపించలేదని నేను నీతో లేనని అనుకోకు. నా సందేశాలు ఎప్పుడూ నిన్ను చేరుతూనే ఉంటాయి. అది ఎవరి ద్వారా అయినా సరే నేను పంపుతూనే ఉంటాను. ఇకపై ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటానని ఈ తండ్రికి మాట ఇవ్వు. ఈ తండ్రిని పూర్తిగా విశ్వసిస్తే రేపటి నుంచి దేనికి భయపడవద్దు బిడ్డ. దేనికి కలత చెందవద్దు. నీ జీవితం చక్కబడుతుంది. నీ జీవితంలో ఎనలేని సిరి సంపదలు, ఆనందాలు, సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇది ఈ తండ్రి నీకిస్తున్న మాట. తప్పకుండా అలానే జరిగి తీరుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి సందేశాన్ని అందించారండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.